హాయ్ అండి. ఈరోజు డేగా రెండో భాగం వినండి. గాయత్రి అలా అలర్ట్గా నిలబడటం చూసి వెనక నుండి నవ్వులు వినిపిస్తున్నాయి. అందరి వంక ఆశ్చర్యంగా చూస్తోంది గాయత్రి. మేడం, ఇక్కడ దగ్గరలో కొండలున్నాయి, అవి పగలగొట్టడానికి బాంబులు పెడతారు అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రమ్ వెటకారంగా. మేడం గారికి దూరంగా వినపడుతున్న బాంబు సౌండ్ తెలియడం లేదు, కానీ డేగను పట్టుకుంటారా అన్నాడు చిన్నగా ఇన్స్పెక్టర్ సందీప్. ఆ మాటలు గాయత్రికి వినపడనట్టు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తన సీట్లో కూర్చుని ఫైలు స్టడీ చేస్తోంది. నాకు కావాల్సింది కూడా ఇదే. తను ఏం చేయలేదు అనుకోవాలి అందరూ. అప్పుడు నా ప్రతాపం చూపించాలి. అమ్మాయి ఇలాంటివన్నీ చేస్తుంది అంటే నమ్మరు. నా ప్లేస్లో ఒక అబ్బాయి వచ్చి ఉంటే ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. అమ్మాయి ఏదైనా చేయగలదు అని వీళ్ళు తెలుసుకునేలా చెయ్యాలి అనుకుంది గాయత్రి. కార్తీక్ మాత్రం ఆమె చర్యలను ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. కమిషనర్ చెప్పిన దానికి ఈ అమ్మాయి ప్రవర్తనకి సంబంధం లేదే అనుకున్నాడు. సార్, ఈ అమ్మాయి మీద మీ అభిప్రాయం ఏంటి అన్నాడు సందీప్. ఇప్పుడేగా వచ్చింది, ఇంకా ఏ అభిప్రాయం లేదు. కానీ కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారం చాలా షార్ప్. ఫస్ట్ ఇచ్చిన అసైన్మెంట్లోనే డేగా కొడుకుని షూట్ చేసింది అన్నాడు కార్తీక్. దాంతో మన కమిషనర్ గారు ఇంప్రెస్ అయిపోయారు అంతే కదా సార్ అన్నాడు విక్రమ్. అలా చెయ్యాలంటే ఈవిడొక్కతే లేదుగా. అది ఎవరు చేశారో ఈవిడి ఖాతాలో పడింది. టీం అంతా చాకులయ్యి ఉంటారు సార్. ఈవిడంత బాకులా కనిపించట్లేదు నాకు అన్నాడు సందీప్. ఏ టాలెంటు లేకుండా ఈ అసైన్మెంట్ ఇవ్వరు కదా అన్నాడు కూల్గా కార్తీక్. ఊరుకోండి సార్, మనిషిని చూస్తే తెలియట్లేదు, సుకుమారంగా ఇప్పుడే కాలేజ్ అయ్యి జాబ్ కోసం ట్రై చేస్తున్న అమ్మాయిలా అనిపిస్తోంది అన్నాడు విక్రమ్. నా ఫీలింగ్ కూడా సేమ్ సార్. తను చూసి ఒక్క నవ్వు నవ్వితే అందరూ పడిపోతారు. అంతేగాని అమ్మాయికి పిస్టల్తో దయాదాక్షిణ్యాలు లేకుండా షూట్ చేయడానికి వస్తుందా? చూపులు చాలు సార్, ఎలాంటి మగాడైనా పడిపోల్సిందే అన్నాడు సందీప్. అతని వంక చురుగ్గా చూశాడు కార్తీక్. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను అన్నది అమ్మాయి చూపుల గురించి అన్నాడు మాట సరిచేసుకుంటూ. చూద్దాం, ఈ అసైన్మెంట్ తీసుకుందిగా, ఇది డీల్ చేయటానికి తను ఏం చేస్తుందో చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఎవరిని ఆకారం చూసి అంచనా వేయకూడదు. ఎవరిలో ఏ సత్తా ఉందో ఎవడికి తెలుసు అన్నాడు కార్తీక్. చూడండి సార్, 2 రోజుల తర్వాత మీరే చెప్తారు రికమెండేషన్ క్యాండిడేట్ అని అన్నాడు సందీప్. మాట్లాడలేదు కార్తీక్. సాయంత్రం అవుతుంటే గాయత్రి రూమ్ దగ్గరికి వెళ్ళాడు. మీరు ఫైల్ చదవడం కంప్లీట్ అయితే క్రైమ్ లొకేషన్కి వెళ్దామా అన్నాడు గుమ్మం దగ్గర నిలబడి. ఓకే సార్ అని లేచి వచ్చి కార్తీక్ వెనకే వెళ్తోంది. వాళ్ళు వెళ్ళాక నాకు ఒకటి అర్థమైంది. కార్తీక్ సార్కి పెళ్లి కాలేదు కదా, అందుకే కమిషనర్ గారు పెళ్లి చూపులకు పంపారు గాయత్రి మేడంని అన్నాడు విక్రమ్. అలా అయితే మాత్రం మంచి జోడి అన్నాడు సందీప్. ఈయన డైనమిక్, ఆ అమ్మాయి డైనమిక్ చూస్తేనే భయపడే అమ్మాయి అన్నాడు మూర్తి. నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా? ఆ విచిత్రాదేవి, అదే ఆ విమలాదేవి గారు కూడా అనుకోవాలి కదా అన్నాడు సందీప్. అవును విక్కీ, ఆవిడకు మనవడంటే ప్రాణం. ఇతనికి ఏ కీడు జరగకూడదని, మంచి భార్య రావాలని ఆవిడ చెయ్యని పూజ లేదు అన్నాడు. ఏమో, ఆ పూజలు ఫలించే ఈ పిల్లి ఇక్కడికి వచ్చిందేమో. తొందరలో మన కార్తీక్ సార్ని పెళ్ళికొడుకుగా చూస్తాం అన్నాడు మూర్తి. అక్కడ కార్తీక్, గాయత్రి ఇద్దరూ క్రైమ్ సీన్కి వెళ్ళారు. అక్కడున్న పోలీసుల్ని ఆమె అడుగుతున్న ప్రశ్నలు, ఆ ప్లేస్ అంతా సునిశితంగా పరిశీలించడం, ఇవన్నీ గమనిస్తున్నాడు కార్తీక్. అక్కడ కార్తీక్ ఉన్నాడు అన్న విషయం కూడా గుర్తులేదు తనకు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో మునిగిపోయింది. అన్నీ చెక్ చేసిన తర్వాత బయలుదేరదామా అన్నాడు కార్తీక్. సార్, ఫోరెన్సిక్కి వెళ్ళాలి అంది. ఇద్దరు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళారు. వీళ్ళిద్దరినీ చూస్తూనే నేను ఇప్పుడే మీకు ఫోన్ చేయాలనుకున్నాను, రండి అన్నాడు టెక్నికల్ హెడ్ నిశాంత్. చెప్పండి సార్,
ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ అన్నాడు కార్తీక్. అవును, మా టీం మొత్తం వర్క్ చేసి తెలుసుకున్నది ఏంటంటే పేలిన ఆ 4 బాంబులు నిజానికి ఇంకొక 1 అవర్ ముందే పేలాలి. ఎవరో కావాలని దాన్ని హోల్డ్ చేశారు. లేదంటే చాలా ప్రాణ నష్టం జరిగేది అన్నాడు అతను. అలా హోల్డ్ చేసిన వారు ఎందుకు డిస్పాచ్ చేయలేదు అంది గాయత్రి. అదే ఇంకా పరిశీలనలో ఉంది. బహుశా వాళ్లకు ఎక్కడుందో తెలియకపోయి ఉండొచ్చు అన్నాడు. అది ఎక్కడుందో తెలియకపోయినా టైంకి ఇది ఆగిపోతుంది కదా అన్నాడు కార్తీక్. అంటే రిమోట్ ఎవరైతే హోల్డ్ చేశారో వాళ్ళ దగ్గరే ఉంది, కానీ రిమోట్ పార్టికల్స్ కూడా దొరికాయి. ఇవి రిమోట్ వల్ల బ్లాస్ట్ అవ్వలేదు. వాళ్ళు మరో మార్గం ద్వారా ఈ బాంబుల్ని బ్లాస్ట్ చేశారు అన్నాడు నిశాంత్. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇంకొక 1 అవర్ ముందైతే మరణాలు లక్షల్లో ఉండేవి, అంతేగా అంది గాయత్రి. అవును, ఇప్పుడు 100లతో ఆగింది అన్నాడు నిశాంత్. బహుశా అలా ఆపిన వ్యక్తి చనిపోయిన వాళ్ళల్లో ఉన్నారేమో అంది. అక్కడున్న బాడీలు చాలా వరకు తునాతునకలు అయిపోయాయి మేడం. అవి గుర్తించడం కూడా చాలా కష్టం. మా టీం మొత్తం దాని మీద వర్క్ చేస్తోంది అన్నాడు నిశాంత్. మీ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకసారి నేను అక్కడ సీసీ ఫుటేజ్ చూడొచ్చా అంది గాయత్రి. షూర్ మేడం, రండి. మా వాళ్ళు అక్కడ బ్లాస్టింగ్లో నాశనమైన ఫుటేజ్ అంతటినీ రికవరీ చేశారు అన్నాడు. ముగ్గురు ఆ రూమ్లోకి వెళ్ళారు. జస్వంత్ ఆడిటోరియం సీసీ ఫుటేజ్ ప్లే చేయి అన్నాడు నిశాంత్ అక్కడున్న వ్యక్తితో. ఆ రోజు కాదు, 2 రోజుల ముందు నుండి ప్లే చేయి. అనుమానించేలా ఏదైనా ఉందేమో చూడు అంది. ఉంది మేడం, రిపోర్ట్లో మెన్షన్ చేశాం. 2 డేస్ ముందు అక్కడ కరెంట్ వర్క్ నడిచింది, కానీ అక్కడ టీము అందరినీ చెక్ చేసే లోపలికి పంపించింది అన్నాడు నిశాంత్. భాగాలన్నీ విడిగా తీసుకువెళ్ళి అక్కడ అటాచ్ చేసి ఉండొచ్చు అన్నాడు కార్తీక్. ఎలక్ట్రిక్ వర్క్కి వచ్చిన ఎంప్లాయీస్ని ఒకసారి ప్లే చేయి అంది. ప్లే చేస్తుంటే వాళ్ళందరినీ పరిశీలనగా చూస్తున్నారు కార్తీక్, గాయత్రి. ఆ ఫంక్షన్ రోజు లోపలికి వచ్చే వాళ్ళది ప్లే చేయి అంది. పరిశీలిస్తుంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే కార్తీక్, కొంచెం వెనక్కి వెళ్ళు, అతన్ని జూమ్ చేయి, అతని కళ్ళల్లో భయం కనిపిస్తోంది అన్నాడు. ఇతను లోపలికి వచ్చింది మొదలు ఏ కెమెరాలో ఇతను ఎక్కడ కూర్చున్నాడో అతని ఫీలింగ్స్ మొత్తం అంతా రికార్డు కావాలి నాకు అంది. షూర్ మేడం, ఒక 1 అవర్లో మీ ఆఫీసులో ఉంటుంది అన్నాడు. థ్యాంక్ యూ సార్, మీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్నాడు కార్తీక్. మై లెవెల్ బెస్ట్, ఎంత తొందరగా అయితే అంత తొందరగా పంపిస్తాను అన్నాడు. థ్యాంక్ యూ అని ఇద్దరూ బయటికి వచ్చారు. నువ్వెలా వెళ్తావు అన్నాడు. ఒక్కసారిగా అర్థం కానట్టు చూసింది. క్యాబ్ బుక్ చేసుకుంటాను సార్, మీరు వెళ్ళండి అంది. అంటే నేను ఇంటికి వెళ్ళాలి, నువ్వు ఒక 10 నిమిషాలు కారులో వెయిట్ చేస్తాను అంటే కలిసి వెళ్దాం. నేను స్టేషన్కి వస్తున్నాను అన్నాడు. మీ ఇష్టం సార్, వెయిట్ చేయడం అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ చూసుకోండి సార్, మీకు అక్కడ టైం బట్టి, లేదంటే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను అంది. ఓకే గాయత్రి, ఎలాగో నేను అక్కడికే రావాలిగా, ఓన్లీ 10 మినిట్స్. ఇంతకీ ఎక్కడుంటున్నావు నువ్వు అన్నాడు జీప్లోకి ఎక్కుతూ. ప్రస్తుతం నా ఫ్రెండ్ రూమ్ని షేర్ చేసుకుంటున్నాను. చూడాలి సార్ ఒక హౌస్ని అంది తను ఎక్కి కూర్చుంటూ. మన మూర్తికి చెప్తే బ్రహ్మాండమైన ఇల్లు చూసి పెడతాడు అన్నాడు. సరే సార్ అంది. ఇద్దరూ కార్తీక్ ఇంటికి వచ్చారు. ఒక్క 10 మినిట్స్ వెయిట్ చేయి గాయత్రి, నేను వస్తాను అంటూ దిగి లోపలికి వెళ్ళాడు. జీప్లో కూర్చోకుండా గాయత్రి కూడా దిగి ఆ చుట్టుపక్కలంతా పరిశీలనగా చూస్తోంది. అలా చూస్తూ కార్తీక్ ఇంటివైపు చూసేసరికి గుమ్మం దగ్గర ఒక పెద్ద ఆవిడ నిలబడి తననే పరిశీలనగా చూస్తోంది. ఆవిడని చూసి చిన్నగా నవ్వింది. ఈవిడ నన్ను గుర్తుపట్టదు కదా అనుకుంది. కార్తీక్ బయటకు వచ్చి ఆవిడతో, నాకు అక్కడ ఏం చేయాలో చెప్పకుండా నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావేంటి అన్నాడు. నువ్వు ఇంత లేటుగా వస్తే పంతులు గారు ఆగుతారా? పూజ ఎప్పుడూ అయిపోయిందిలే, కానీ హారతివ్వు. అవును, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, కొత్తగా ఉంది అంది. స్పెషల్ ఆఫీసర్లే, ఈరోజే అపాయింట్మెంట్ తీసుకుంది అన్నాడు.
అక్కడే నిలబెట్టావెందుకు? లోపలికి రమ్మనొచ్చుగా అంది. లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఆ అమ్మాయిని ఏమడుగుతావో నాకు తెలుసు, అందుకే అక్కడే వెయిట్ చేయమన్నాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు కార్తీక్. తన వంక చూసే వరకు ఆగి దగ్గరికి రమ్మన్నట్టు చెయ్యి ఊపింది విమలాదేవి. అటు ఇటు చూసి తననే అని అర్థమై దగ్గరికి వెళ్ళింది గాయత్రి. గుర్తుపడితే ఈవిడ మెమరీ గొప్పదే, అయినా చేసిన పాపం అంత గమ్మున మర్చిపోనిస్తుందా అనుకుంది. గాయత్రి వస్తుంటే ఎవరినో చూసినట్టు అనిపిస్తోంది. తన దగ్గరగా వచ్చాక గాయత్రినే పరిశీలనగా చూస్తోంది విమలాదేవి. గాయత్రిలో ఎవరి పోలికలు కనపడుతున్నాయో గుర్తొచ్చి ఉలిక్కిపడింది. మిగతా భాగం రేపు చెప్తాను. ఏంటి సస్పెన్స్లో ఆపేస్తే ఎలా అనుకుంటున్నారా? ఈ స్టోరీ మొత్తం చదవాలి అంటే ప్రతిలిపి యాప్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం స్టోరీ చదివేయండి. ఓకే, మరికొంత భాగంతో రేపు కలుద్దాం. బాయ్.